మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు తన జర్నీ ఉద్దేశించుకుంటూ మాట్లాడి మండల్లో ఏమైతుంది ఎక్సెట్రా అని బీజేపీ అండ్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఈ కంప్లీట్ సినారియోలో నేను ఒక కమలం పువ్వును పెట్టిన. కమలం పువ్వు మధ్యలో మన దేశ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండ్ అమిత్ షా వీళ్ళ కాంబినేషన్ని పెట్టిన. ఇక ఇటు పక్కన రెక్కల్లా ఇన్సైడర్సు అవుట్ సైడర్సు, అంటే లోపల ఉన్నోళ్ళు బయట ఉన్నోళ్ళ పంచాయతీ. యాజ్ యూజువల్గా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పవర్ని గవర్నమెంట్ పవర్ లాగా ఎందుకు కన్వర్ట్ చేసుకోలేకపోతున్నది అనేది ఎలాంటి చిట్ట. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అన్నున్నాయి, కానీ అల్లుడి నోట్ల శని ఉన్నది అన్నట్టు మాట్లాడుతాం చూడు. అల్లుడి నోట్ల శని. ఇదే మన తెలంగాణ బీజేపీ. తెలంగాణ బీజేపీలో ఇంకొకటి ఉన్నది పెద్దది, ఏంది తెలుసా? ఇంటోడు బయటోడు. ఇది అన్కంఫర్టబుల్ ట్రూతే తెలంగాణ బీజేపీకి. నేను ఇంకొక దగ్గరికి పోతా, అన్న తెలంగాణ బీజేపీలో మనం జర గట్టిగా చేద్దామన్నా, క్యాండిడేట్ ఎవడున్నా మనం ఓటేద్దామన్నా అంటే, సిగ్గుదప్పినోడా గిరీష్, నీ వాళ్ళు నిన్నే మూతిమీద దండినరా, చెప్పుల దండేసినరా, ఇంకా నువ్వు సిగ్గుదప్పిపోయి అడుగుతున్నావురా అంటే, క్యాడర్ల గుండెలలో బలంగా నింపుకున్న సంకల్పాన్ని సంకనాకిపోతుంది కదా మా మనోబలం. కార్యకర్త మాట చెప్తున్నా. భారతీయ జనతా పార్టీలో నిన్న ఒక మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు తన జర్నీ ఉద్దేశించుకుంటూ మాట్లాడి మండల్లో ఏమైతుంది ఎక్సెట్రా అని బీజేపీ అండ్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. అయితే ఆయన ఏం మాట్లాడిండు అనేది మాట్లాడాలంటే యాక్చువల్గా ఆయన ఏం మాట్లాడినది నేను డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ పెట్టొచ్చు. అందులో అంతరార్థం ఏమున్నది అనేది నేను డీకోడ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ కంప్లీట్ సినారియోలో నేను ఒక కమలం పువ్వును పెట్టిన. కమలం పువ్వు మధ్యలో మన దేశ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండ్ అమిత్ షా వీళ్ళ కాంబినేషన్ని పెట్టిన. ఇక ఇటు పక్కన రెక్కల్లా ఇన్సైడర్సు అవుట్ సైడర్సు, అంటే లోపల ఉన్నోళ్ళు బయట ఉన్నోళ్ళ పంచాయతీ. యాజ్ యూజువల్గా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతారు. ఇలా భారతీయ జనతా పార్టీకి ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నది, స్ట్రాంగ్ సెంటర్ ఉన్నది. కాకపోతే రాజకీయంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వీక్ ఎందుకున్నది? తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పవర్ని గవర్నమెంట్ పవర్ లాగా ఎందుకు కన్వర్ట్ చేసుకోలేకపోతున్నది అనేది ఎలాంటి చిట్ట. ఆర్గనైజేషన్ అనేది నంబర్లా లేదా ఆర్గనైజేషన్ అనేది డిసిప్లినా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. ఈటల రాజేందర్ గారు మాట్లాడుకుంటా ఆయన ఏమన్నారంటే, బ్లంట్ రియాలిటీయే చెప్పిండు, గ్రౌండ్ రియాలిటీయే క్లియర్ కట్గా చెప్పిండు. ఏమన్నారంటే, పవర్ అనేది ఏదైతే ఉంటుందో చూడు, అధికారం, అది నాయకులను అట్రాక్ట్ చేస్తుంది, ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది. ఐడియాలజీ దాన్ని బలోపేతం చేస్తుంది. ఆయన అన్న మాటల యొక్క అంతరార్థం చెప్తుంది. కానీ అట్రాక్ట్ చేసేది మాత్రం పవరే. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు అడగకపోయినా వాడు వచ్చి నేను కండువా కప్పుకుంటాను ఎందుకంటుండు పవర్లోకి వచ్చిన తర్వాత వాడిని డిసిప్లిన్లో పెట్టేది మళ్ళీ ఎవరు అని అంటే నీ ఐడియాలజీ. అయితే క్యాడర్ కూడా మనం ఉంచుకోవాలనంటే, క్యాడర్ని కాపాడుకోవాలంటే మనకు గవర్నమెంట్ కావాలి కదా, పెద్ద స్లోగన్లు ఉంటే సరిపోదు కదా అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇంకొకటి ఏమన్నానంటే, సరే నువ్వు పార్టీ పెరగాలన్న ఆయన ఒక మంచి మాట అన్నాడు నిన్న. ఏమన్నానంటే, అగో ఫలానా గిరీష్ అనేటోడు ఆ ఊర్లో భారతీయ జనతా పార్టీ జెండా మోస్తాడు, ఊరంతా భారతీయ జనతా పార్టీ మోసేటట్టు ఉండాలి కదా, గిరీష్ గారు ఒక్కోడు కాదు కదా అంటే, ఎవరెవరైతే కొత్తోళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళని కాపాడుకునే తత్వం కూడా పార్టీదే కదా, పార్టీ మనుగడకే కదా. మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటా. నువ్వు సీనియర్లను ఇగ్నోర్ చేస్తావు, నువ్వు ఎక్స్పీరియన్స్ని పెద్దగా పట్టించుకోగానే ఏమైపోతుంది అని అంటే, ఉన్నోడు పోతాడు, వచ్చేటోడు కూడా రాడు, అంటే ఎగ్జిట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్షనలిజం అనేది ఉంటుందో చూడు, ఫ్యాక్షనిజం అని అంటాం కదా, ఫ్యాక్షనిజం వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఒక పార్టీని తొందరగా చంపేస్తుంది. అపోజిషన్ వచ్చి మన పార్టీని చంపుడు కంటే ఈ లోపల ఇంటర్నల్ ఫ్యాక్షన్ ఉంటుంది కదా, ఈ ఫ్యాక్షన్ మనం తొందరగా చంపుతుంది అని చెప్పి ఇండైరెక్ట్గానే ఇంటర్ప్రిట్ చేసినట్టు మాట్లాడాడు. అయితే ఆయన ఏమంటాడంటే, నువ్వు చిన్నగా ఉంటూ పెద్ద అధికారాన్ని కైవసం చేసుకోలేవు, నువ్వు ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాలేవు. ఇది ఆయన మాట్లాడిన యాక్చువల్ టాపిక్. అంటే నేను జస్ట్ అందులో సారాంశం తీసుకొని మాట్లాడినా. అయితే ఇప్పుడు ఐరనీ ఆఫ్ ది బీజేపీ ఏంది, తెలంగాణ బీజేపీ అని చెప్పి మనం మాట్లాడితే, తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అన్నున్నాయి, కానీ అల్లుడి నోట్ల శని ఉన్నది అన్నట్టు మాట్లాడతాం చూడు. అల్లుడి నోట్ల శని. ఇదే మన తెలంగాణ బీజేపీ. అన్నున్నాయి మనకు, పవర్ తప్ప. కార్యకర్తల క్యాడర్ ఉందా? జబర్దస్త్ ఉంది. బూత్ లెవెల్ వర్కర్లు ఉన్నారా? జబర్దస్త్ ఉన్నారు. ఐడియాలజీ బేస్డ్ పార్టీ కదా అంటే డౌటే లేదు. నేషనల్ లీడర్షిప్ జబర్దస్త్గా ఉన్నదని అంటే తాకత్వర్ ఉన్నది. బట్ తెలంగాణలో గవర్నమెంట్ ఎందుకు వస్తలేదు అనే క్వశ్చన్ వేసుకుంటే, జర్రా మనము పెద్ద మనుషుల దగ్గరికి పోవాలి. మోదీ ఇంకా అమిత్ షా మోడల్ దగ్గరికి పోదాం. ఇది మొత్తం దేశమంతటా వర్తిస్తుంది.
దేశం అంతా కూడా వ్యాపిస్తుంది. నరేంద్ర మోదీ ప్లస్ అమిత్ షా ఫార్ములా దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటాయి. ఎందుకంటే వన్ కమాండ్ సెంటర్, ఒకటే సీఎం ఫేస్ అట్ ఎ టైం, పబ్లిక్ ఫ్యాక్షన్స్ ఏమి ఉండయి, సీదా ఫైట్లు మీకు కనబడాయి, కేవలంగా ఇండివిజువల్ అంబిషన్ ఉండదు, క్యాడర్ డిసిప్లిన్ కనిపిస్తుంది, పవర్ ఫస్ట్, దాని తర్వాత నాటకాలన్నీ తర్వాత అని చెప్తారు. ఈ కంప్లీట్ సినారియోతో మోడస్ ఆపరెంటితో గుజరాత్, యూపీ, అస్సాం, వెనకటికి కర్ణాటక, పలు రాష్ట్రాలలో కూడా మళ్ళీ వాళ్ళు త్రిపుర, హర్యానా, మహారాష్ట్ర వీళ్ళన్నింటిలో వాళ్ళు మళ్ళీ పవర్లోకి వచ్చిండ్రు. ఈ మోడస్ ఆపరెంటి వల్ల వీళ్ళ నాయకులది, పెద్ద నాయకులది, ఎస్పెషల్లీ పెద్ద మనుషులది పొలిటికల్ లీడర్షిప్ అనేది డిసిప్లిన్ వర్క్తోనే ఉంటుంది, దానికి మనం అలైన్ అయినప్పుడే ఉంటుంది అని అనేది వీళ్ళ ఆలోచన. అంటే బేసిక్స్ 1, 2, 3 ఎప్పుడు కరెక్ట్గా ఉండాలా అని అనేది వీళ్ళ ఆలోచన. తెలంగాణ ప్రాబ్లం ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే పొలిటికల్ ఎగ్జిక్యూషన్ లేదు మన తెలంగాణ బీజేపీలో. నీకు ఐడియాలజికల్ డెప్త్ ఉన్నది, అందులో డౌట్ లేదు. ఐడియాలజికల్ డెప్త్ లేకపోతే నీకు ఇవాళ ఆదిలాబాద్లో ఇంత మంచి రిజల్ట్ రాదు. నీకు ఇవాళ ఎమ్మెల్యేలు ఆడికనే ఎక్కువ ఉన్నారు, దాని తర్వాత నీకు ఇవాళ ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయో నీకు ఆడికనే వచ్చారు. ఇక్కడ నాయకుల పెత్తనం ఏం లేదాడ. క్లియర్ కట్గా చెప్పాలనంటే ఐడియాలజికల్ డెప్త్ అంటే కార్యకర్తలు ఓనప్ చేసుకున్నారు పార్టీని, కథం డంకేపే చోట ఏమన్నా కానీ అని అన్నట్టు ఓనప్ చేసుకున్నారు. అండ్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అదర్ పార్టీస్ అండ్ తెలంగాణ బీజేపీ. తెలంగాణ బీజేపీ యొక్క పెద్ద డిసీజ్ ఏంద్రాబాయ్ అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ప్రతి ఒక్కడు సీఎమే. తెలంగాణ బీజేపీలా ప్రతి ఒక్కడు సీఎమే. ఎమ్మెల్యే సీఎమే అనుకుంటాడు, ఎంపీలు సీఎంఏ అనుకుంటారు, స్టేట్ లీడర్లు, జిల్లా అధ్యక్షులు వాళ్ళు సీఎంఏ అనుకుంటారు. జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలకు సంబంధం ఉండదు. ఈ ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో అధ్యక్షుడికి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టమైనవి పెట్టుకుంటారు. రిజల్ట్ ఏమైపోయింది అన్నట్టు ఒక ఫేస్ ఉండదు, ఓ సింగిల్ కమాండ్ ఉండదు, సింగిల్ స్ట్రాటజీ ఉండదు. ఇప్పుడు ఓటర్లు అడుగుతున్నాడు, మేము ఎవరి కోసం ఓటేసినాం రా అని ఓటర్లు అడుగుతున్నారు. ఓటర్లు అడుగుతున్న తరుణంలో ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, తెలంగాణ భారతీయ జనతా పార్టీ రూలింగ్ గవర్నమెంట్తో చేతులు కలిపి నడుస్తుంది ఎప్పుడు ఎల్లప్పుడు అననే ఒక గంభీరమైన ఆరోపణ. నేను తప్పుడు ఉండొచ్చు, కాదని అంటలేను, కాకపోతే సాక్ష్యాలు మనం తీసి చూస్తే పర్సెప్షన్ అనేది ఇప్పటికీ ఉన్నది లేదా ఫ్రెండ్స్. పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ. ఎట్లా అంటే సెలెక్టివ్ సైలెన్స్. రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఇష్యూ మీద కూడా తెలంగాణ బీజేపీ ఇప్పటిదాకా పల్లెత్తు మాట మాట్లాడలేదు. సెలెక్టివ్ సైలెన్స్. ఇది కంఫర్టబుల్గా మేము పదవి వచ్చేసింది కదా, ఇప్పుడు ఎలక్షన్ ముందు పెదవిప్పుదాం అననే కల్చర్ నెక్స్ట్ టైం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపిస్తుంది అంటారా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. రాజకీయాలు పర్సెప్షన్ల మీద నడుస్తాయి. నేను ఎందుకు మాట్లాడలేదంటే నేను క్లారిఫికేషన్ల మీద కాదు, పర్సెప్షన్ క్రియేట్ చేయాలి. ఆ పర్సెప్షన్ ఎట్లా క్రియేట్ చేస్తావు? రేవంత్ రెడ్డి అట్లనే క్రియేట్ చేసిండు. కాళేశ్వరం కుంభకోణం అని చెప్పిండు, తర్వాత ఇప్పటిదాకా ఒక్క పత్రం కూడా తీసి చూపెట్టలే. ఈ క్రియేటెడ్ పర్సెప్షన్. క్లారిఫికేషన్ లేలే ఆయన ఎవరికి. రాజకీయం లెక్కనే ఎదుర్కొన్నాడు. అది మీకేమున్నది అని చెప్తే నాకు అర్థం కాదు. తెలంగాణ బీజేపీలో ఇంకొకటి ఉన్నది పెద్దది, ఏంది తెలుసా? ఇంటోడు బయటోడు. ఇది అన్కంఫర్టబుల్ ట్రూతే తెలంగాణ బీజేపీకి. నువ్వు ఇంటోడు అయినప్పుడు మళ్ళీ బయటోడు తెచ్చుకోకు, నీ కార్యకర్తను డెవలప్ చేసుకుంటావా అంటే లేదు. ఈ ఎలక్షన్లో నిన్ను గెలిపించినోడు నెక్స్ట్ ఎలక్షన్లో నీతో ఉండడు. ఎందుకు ఉండడు అని అంటే నువ్వు అన్ని పక్కకు పెడతావు, ఆడేడ హీరో అవుతాడు అని. కార్యకర్త ఇట్లా నలిగిపోతూ వచ్చిండు. అంటే మీ రాజకీయంగా నల్లముఖాలు అయ్యేదాకా తెచ్చుకుంటారు అని అంటే ఇక దానికి నేనేం మాట్లాడా. మళ్ళీ మీకు పవర్ డైనమిక్స్ అర్థమవుతుందా, గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. సీనియర్ల మాట పక్కకు పెడతారు, కొత్తోళ్ళని తీసుకొస్తారు. మీకు అర్థమవుతుందా? కొత్తోళ్ళని తీసుకొస్తారు. కొత్తోళ్ళు ఎన్ని రోజులు ఉంటారా అంటే దరువు కొట్టేదాకానే ఉంటారు. మళ్ళీ దరువు కొట్టేటోడు ఎవడు ఉంటాడు? మన గురూజీ చిత్రపథం మీద ఉచ్చబోసినోడే ఉంటాడు. దరిద్రం దండయాత్ర చేసినట్టు ఉంటుంది. అంటే ఈ ఇన్సైడర్ అవుట్ సైడర్ డీకోడ్ చేసి చూస్తే ఎట్లుంటుంది అని అంటే నాకేమనిపిస్తుంది అంటే తెలంగాణ బీజేపీలో ఒక కార్యకర్త లెక్క నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేనేమంటున్నా అంటే ఫస్ట్ పవర్ తెచ్చుకోవాలి, పోస్టులు తర్వాత వస్తాయి. నేనేమంటున్నా అంటే సెంట్రల్ బీజేపీకి వీళ్ళిద్దరికి కూడా నాకు ఒక పెద్ద అసంతృప్తి ఉన్నది పెద్ద మనుషులతో. అసలు మీరు మినిస్ట్రీ ఎందుకు ఇచ్చిరు? వీళ్ళు ఏం కట్టలు కట్టిరని ఇచ్చిరు? ఒక మాట అడుగుతున్నా, ఎందుకు ఇచ్చిరు మినిస్ట్రీలు? అట్లీస్ట్ వేరే రాష్ట్రాలలో కష్టపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మ్యాథమెటికలీ మీరు ఇచ్చిండ్రొచ్చు. 4 ఎంపీలకు ఒక మినిస్ట్రీ అనే నేను అట్లనే అనుకుంటాను. ఎందుకంటే 8 మంది గెలిచినా కాబట్టి 2 ఇచ్చారు, అంతేనే కదా. లాస్ట్ టైం 4 గెలిచిరు కాబట్టి 1 ఇచ్చారు. నేను అనుకుంటున్నా అట్లా. నా ఈక్వేషన్ కరెక్టా రాంగా నాకు తెలియదు. అసలు ఏం కట్టలు కట్టిరు? ఇప్పుడు ఏం కడుతున్నారు నాకు అది చెప్పురు. తెలంగాణ బీజేపీ ఎందుకు ఫెయిల్ అవుతుంది తెలుసా? వీళ్ళిద్దరు పెద్ద మనుషులు ఉన్నా గ్రాస్ రూట్లో కనెక్ట్ లేదు, మండల్ లీడర్లకు అసలు వాల్యూ లేదు, ఎంపీ ఎమ్మెల్యేలను కన్సల్ట్ చెయ్యరు. అసలు అలా ఏం నడుస్తున్నాయి పెయిన్ పాయింట్స్ అనేది పార్టీ ఆఫీస్కి తెలియదు. పాత కార్యకర్తనైనా పాత లీడర్ అయినా నిజంగా చెప్తే మనకు లయబిలిటీ, అబ్బా బరవైపోతాడు పార్టీకి.
ఆయన అనుభూతి మనకు అక్కర్లేదు ఇక. పీపుల్ ఎట్లా అంటే ప్రజలు వస్తారు, కార్యకర్తలు వస్తారు, అవమానపడతారు, దాని తర్వాత సైలెంట్గా వెళ్ళిపోతారు. మనకెందుకురా తెలంగాణ బీజేపీ మారదు, వదిలేసే, క్యాడర్ డిమోరలైజ్ అవుతుంది. ఈడ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా? తెలంగాణ బీజేపీకి నేను చెప్తున్నా, క్యాడర్ డిమోరలైజ్ అవుతలేదు. క్యాడరు కేవలం డిమోరలైజ్ అవుతలేదు, ఎఫర్ట్ లేకుండా అపోజిషన్ గెలిచేస్తుంది. కరెక్టా రాంగా ఫ్రెండ్స్ నేను చెప్పింది? మనం బీజేపీని ఏం చేయాల్సి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ వెనకటికి ఇంకో ప్రభుత్వం కానీ క్లియర్ కట్గా ఏ రకంగా ఉన్నారంటే, అసలు మనం తెలంగాణ బీజేపీని ఏమనొద్దు, క్యాడరే వీక్ ఉన్నది, క్యాడర్ గట్టిగా ఉన్నా వాళ్ళ మనోధైర్యం వీక్ ఉన్నది, వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లు ఉన్నారు. ఎందుకంటే నాయకులలో క్లారిటీ లేదు. నువ్వు క్యాడర్ని ఒక క్వశ్చన్ అడిగి, ఇప్పుడు నేను నాసుంటోడు పోతాడు, నాసుంటోడు పోయి అమ్మ నువ్వు బీజేపీకి ఓటయ్యా, అయ్యా నువ్వు బీజేపీకి ఓటయ్యా అని చెప్పి నేను చెప్తే వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు. బాబు మా హైడ్రాలా ఇల్లులు ఊలబోతున్నప్పుడు ఆడ వెనకటికి మంచోడా చెడ్డోడా పక్కకు పెట్టు, ఆడొచ్చి నిలబడ్డాడు, నాకు మీ ఊడొచ్చి నిలబడ్డాడా అని అంటే లేదు. నేను ఇంకొక దగ్గరికి పోయి అరే మామ మనం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని అంటే ఆడు చెప్తాడు నాకు, అన్నా నేను గోరక్షకుణ్ణి, నాకే వీళ్ళు సహాయం అందియలే అన్న, సహాయం అందించటోని బయటికి పంపించిర్రన్నా. టైగర్కి అయితే ఉనుకు టైగర్ రాజాసింగ్ ఏం మాట్లాడతామన్నా అని చెప్పి మనోడు మాట్లాడతాడు. నేను ఇంకొక దగ్గరికి పోతా, అన్నా తెలంగాణ బీజేపీలో మనం జర గట్టిగా చేద్దామన్నా, క్యాండిడేట్ ఎవడున్నా మనం ఓటేద్దామన్నా అంటే సిగ్గుదప్పినోడా గిరీష్, నీ వాళ్ళు నిన్నే మూతి మీద దండినరా, చెప్పుల దండేసిండ్రా, ఇంకా నువ్వు సిగ్గుదప్పిపోయి అడుగుతున్నావురా అంటే క్యాడర్ల గుండెలలో బలంగా నింపుకున్న సంకల్పాన్ని సంకనాకిపోతుంది కదా మా మనోబలం. కార్యకర్త మాట చెప్తున్నా, కరెక్టా రాంగా? నేను అడుగుతుంది కరెక్టా రాంగా? పవర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది, ఐడియాలజీ అందులో ఉన్న ఆటంల డైరెక్షన్ అంటాం చూడు, ఆ డైరెక్షన్ని బట్టే కదా అది మ్యాగ్నెట్ తయారవుతుంది. ఐడియాలజీ అసుంటిది. ఐడియాలజీ ఉన్నా మనం ఒక పవర్ మ్యాగ్నెట్ అవుతలేం. పంచాయతీకి ఖచ్చితంగా సర్పంచ్ కావాలన్నది మనకు ఒకటి ఉంటుంది, మండలాల్లో ఎంపీటీసో జెడ్పీటీసో చైర్పర్సన్ కావాలని ఉంటుంది. అధికారంలోకి రానికి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తుంది. నువ్వు రాకపోతే డిఫెక్షన్స్ అవుతాయి. అదే కదా ఈటల రాజేందర్ మాట్లాడాడు, బిట్రేయల్ అవుతాయి, అటు దోకా చేస్తాడు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ దుష్మన్ ఎవడో తెలుసా అసలు? చెప్పురు ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో చెప్పురు. నేను 2 seconds పాజ్ తీసుకోమంటే తీసుకుంటా. తెలంగాణ భారతీయ జనతా పార్టీ దుష్మన్ ఎవరు చెప్పు? కాంగ్రెస్ ఓడా, బీఆర్ఎస్ ఓడా? అరే అద్దంలో చూసుకోర్రి మీరే, మీ ఈగోనే, మీ నాయకుల ఈగోనే, మీ గ్రూపులు గోళ్ళ కంటే పెద్దయి, పార్టీ గోల్స్ కంటే, పార్టీ యొక్క సంకల్పం కంటే మీ గ్రూపులు పెద్దయి, మీ స్ట్రీట్ పవర్ కంటే మీ సోషల్ మీడియాలో వచ్చిన లైకులు ఉన్నాయి చూడు మీకు, అవి కావాలి మీకు అంతే. అన్నకు జై, అన్నకు జై, మా అన్న బంగారం, మా అన్న సొక్కం, మా అన్న సక్కదనం. స్ట్రీట్ పవర్ ఏందిరా, స్ట్రీట్ మీద ఏడున్నాడు రా అని అంటే లేకపోయి. ఢిల్లీ ట్రిప్పులు ఎక్కువ ఉన్నాయి డిస్ట్రిక్ట్ ప్రిజన్స్ కంటే. ఏడే గెలిచినాం చూడు, మనం ఆడెక్కువలేము, ఢిల్లీలో ఎక్కువ కనబడతాం గెలిచిన గల్లీల కంటే ఎక్కువ. ప్రక్షాళన కావాలని అంటే ఒక లీడర్ గట్టిగా రావాలా, ఒక వాయిస్ రావాలా, ఈ ఫ్యాక్షన్ ఫైట్లను గడ్డపారదించే ఒక పెత్తనం రావాలా, అబ్జర్వ్ చేసుకునే కడుపులో పెట్టుకునే అంత తపస్సు ఉండాల, సముద్రం అంతా ఆలోచన ఉండాలా, గంభీరమైన కంఠంతో మాట్లాడాలి. ఎలక్షన్ల కంటే ముందే ఎస్ హీఈస్ ద క్యాండిడేట్ అని చెప్పి ఒక ఫేస్ పోవాలా. వ్యక్తిగత అంబిషన్ల కంటే పార్టీ యొక్క క్రమశిక్షణ ఇంపార్టెంట్, కార్యకర్తల మనోభావాలకు పెద్దపీటేసుడు ఇంపార్టెంట్ అని చెప్పి పెట్టాల. అప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ బేరే మినిమం ప్రతిపక్ష హోదాకు వచ్చే ఛాన్స్ అని ఉన్నది. ఇలా ఈటల రైటా ఇప్పుడు పెడతారు, అరే మామా నాకు తెలుసు నువ్వు మాట్లాడతావనని. ఏం మాట్లాడింది, ఏం తప్పో చెప్పు, ఆధారాలు పెట్టి చెప్పు. సెంట్రల్ బీజేపీ రైట్ ఉన్నది, బీజేపీ గెలవాలా. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా మోదీ అమిత్ షాకి, తెలంగాణలో నుంచి వీళ్ళు మేమే నిలబడతాం తెలంగాణలకేనంటే వీళ్ళ నోడగొట్టే ప్రయత్నం చేస్తారు ఈ తెలంగాణ బీజేపీ నాయకులు. నా బజేగి బాస్ తో రహేగి బాసురి అని అంటే అంటారు కదా, గట్లుంటుంది. రాజకీయాలు ఉంటాయి, స్వచ్ఛత నీకు రాజకీయాలలో కనబడదు, ఎత్తుగడలు కనబడతాయి. సో యూ డోంట్ విన్ ఎలక్షన్స్ బై బీయింగ్ ప్యూర్ బ్రదర్. యూ హ్యావ్ టు బీ వెరీ ఏమంటారు దాన్ని, విజిల్, అప్రమత్తంగా ఉండాలి రాజకీయాలలో. అడుగున నీకు శత్రువులు ఉంటారు, నీకు పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రువులు ఉండరు. ఇది వెనకటికి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు, నిన్న ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడినారు. ఎవరైనా ఇదే మాట్లాడతారు, రాజకీయాలలో పర్మనెంట్ శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు. బట్ ఒకటి మాత్రం పర్మనెంట్గా ఉంటుంది సార్, వేరే పార్టీలలో లేకపోయినా ఈ పార్టీలో పర్మనెంట్గా ఒకటి ఉంటుంది. అది ఏంటి తెలుసా? కార్యకర్తల క్యాడర్ మూమెంట్. ఒక్కసారి భారత్ మాతాకి జై అని అన్నాడంటే అంగేసుకున్నాడు, ఆకెట్లా నిలబడతాడు. చెప్పనా, నడవే జై శ్రీరామ్.
ఇది తెలంగాణ బీజేపీ యొక్క ఇష్యూ. వాళ్ళ డిసిప్లిన్ లేకుండా, గవర్నింగ్ ఫోర్స్ లేకుండా, పవర్ఫుల్ క్యాడర్ మూమెంట్ లేకుండా, ఆ పవర్ఫుల్ క్యాడర్లలో మీరు కన్ఫ్యూజన్ చేసి అలా మొరాల్ డౌన్ చేసి డిసిప్లిన్ని హ్యాంపర్ చేసి మళ్ళీ కార్యకర్తలను సస్పెండ్ చేసి మాట్లాడుకోవద్దు. ఎవరితో మాట్లాడాలో చెప్పురు, మళ్ళీ ఎవరితో మాట్లాడాలో చెప్పరు. మేము లోపల మాట్లాడుకోవద్దు సావాలనా అంటే మేము కూడా ఈ పావురాల లెక్క అవుతున్నాం. ఇక నాయకులు ఇంటి చుట్టూ గుడుకు బతకాలి గంతే, ఇక రెట్టలేసుకుంటా. కానీ ఆ రెట్టె పనికొచ్చేదా లేదా అనేది ఆలోచించేది ఎవరు? మేము మాట్లాడింది తప్ప రాంగా? ఫ్రెండ్స్ మీ కామెంట్ రూపంలో చెప్పండి.